ఒక ఊళ్ళో సింగన్న అనే రైతు ఉండేవాడు. అతడి వద్ద ఒక కుక్క, మేక, గాడిద ఉండేవి. ఆ మూడింటికి ఒకదానికంటే మరొకటి గొప్పవని చాలా గర్వం ఉండేది. అంతేకాకుండా ఎప్పుడూ తమలో తాము గొడవ పడుతూ ఉండేవి. ఓ రోజు రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత అందరూ నిద్రపోయాక, నేను ఇంటికి కాపలా కాస్తున్నాను కాబట్టి మీరంతా హాయిగా నిద్రపోతున్నారు, నేను చాలా గొప్పదాన్ని అని అంటుంది కుక్క. పొలం నుండి ఇంటికి, ఇంటి నుండి సంతకు నేను కూరగాయలు మోస్తున్నాను కాబట్టి మన యజమానికి లాభం వస్తోంది, నా వల్ల డబ్బు సంపాదిస్తున్నాడు కాబట్టి నేను గొప్ప అని అంటుంది గాడిద. ఆ మాటకొస్తే నీకంటే నా వల్లే మన యజమానికి ఎక్కువ లాభం, రోజూ నా పాలు అమ్మడమే కాకుండా నేను పెట్టే పిల్లల్ని కూడా అమ్మి బోలెడు డబ్బు సంపాదిస్తున్నాడు మన యజమాని, కాబట్టి మీ ఇద్దరికంటే నేనే ఎక్కువ గొప్ప అని అంటుంది మేక. మీ వల్ల డబ్బు సంపాదిస్తే మాత్రం ఏంటి, నా కళ్ళల్లో వత్తులు వేసుకొని కాపలా కాస్తూ ఆ డబ్బుని, ఇంటిని నేనే కాపాడుతున్నాను, నా వల్లే మన యజమానికి ఎక్కువ లాభం, కాబట్టి మీ ఇద్దరికంటే కూడా నేనే గొప్ప అని అంటుంది కుక్క. ఇలా మూడింటి మధ్య మాటా పెరిగి గొడవ పెద్దదవుతుంది. అర్ధరాత్రి పూట కుక్క, మేక, గాడిద గట్టిగా అరుస్తూ ఉంటే సింగన్నకి మెలకువ వస్తుంది. ఇలా తనను పడుకోనివ్వకుండా అర్ధరాత్రి ఆ 3 పెంపుడు జంతువుల గొడవ చూసిన సింగన్నకి కోపం నశాలానికి అంటుతుంది. ఇంత రాత్రివేళ ఎవరు గొప్ప అని గొడవ పడుతున్నారా? మీ ముగ్గురు గొప్ప కాదు, యజమానినైన నాకు మనశ్శాంతి లేకుండా చేస్తున్నా మిమ్మల్ని భరిస్తూ మీకు తిండి పెట్టి మేపుతున్నాను చూడు, నేను గొప్ప, ఇంకోసారి గొడవ పడ్డట్టు కనిపిస్తే మూడింటిని బయటకు తరిమేస్తా అని సింగన్న కుక్క, మేక, గాడిదలకు తలా 4 దెబ్బలు తగిలిస్తాడు. నోరు మూసుకుని ఉండకుండా అనవసరంగా గొడవపడి కుక్క, మేక, గాడిదలు యజమాని చేత దెబ్బలు తిన్నందుకు మరోసారి గొడవ పడకూడదని బుద్ధి తెచ్చుకుంటాయి.